మృతుల పునరుత్థానం మనిషికి సాధ్యమైన మృతుల పునరుత్థానము. సహజంగా ఈ మాట క్రైస్తవ సమాజంలో తప్ప బయట ఎక్కడ మనకు వినిపించని మాట. బయట సమాజంలో మనకు వినిపించే మాట ఏంటంటే మరో జన్మ, గత జన్మ, ఎన్నో జన్మల గురించి, మరొక జన్మంటూ, గత జన్మంటూ ఈ విధమైనటువంటి పదాలు ఈ సమాజంలో మనకు వినిపిస్తాయి తప్ప పునరుత్థానము అనే ఈ మాట ప్రత్యేకంగా క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ సమాజంలో మాత్రమే వినిపించే ఒక వాస్తవికతో కూడుకున్నటువంటి పదం. పునరుత్థానం అనే మాటకు అర్థం ఏంటి? మృతుల పునరుత్థానం అంటే ఏంటి? ముందు మృతుల పునరుత్థానములో మృతులు అనేటువంటి మాట చూద్దాం. ఎవరిని మృతులు అంటారు? సహజంగా చచ్చిపోయిన వారందరినీ మృతులుగా మనం మాట్లాడతాం. కేవలం మరణించిన వారైనా మృతులు, చనిపోయిన వారినే మృతులు అని చెప్పిందా బైబిలు? లేదు. బ్రతుకున్న వారిలో కూడా మృతులు ఉన్నారట. ఏంటి బ్రతుకున్న వారిలో మృతులు ఎవరు అని ఆ విషయాన్ని ముందు మనం బైబిల్లో చూస్తే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నప్పుడు, సుఖభోగముల యందు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండును. సుఖభోగముల యందు అన్నాడు. అంటే దేవుడిని కాదని, దేవుడు లేడనుకుంటూ, ఈ జీవితమే శాశ్వతం అనుకుంటూ, మరో జీవితం ఏమీ లేదు, ఎవరు చూశారు అని ప్రశ్నిస్తూ, శరీరం కోసం బ్రతికేటువంటి, ఈ లోకం కొరకు, లోకములో సుఖాల కొరకు బ్రతికేటువంటి మనుషులు వారు బ్రతుకుచున్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు చచ్చిన వారు అన్నాడు దేవుడు వారిని. మరలా చెప్తున్నాను, మనం చనిపోయిన వారు అనేటప్పటికీ, మృతులు అనేటప్పటికీ, చనిపోయి శ్మశానములో పాతి పెట్టబడిన వారు, వారిని మనం మృతులుగా మాట్లాడుతున్నాం. వారే కాదు, ఈ భూమి మీద దేవుణ్ణి కాదని, దేవుడు లేడనుకుంటూ, మరో బ్రతుకు మీద నమ్మకం లేక, ఈ బ్రతుకే బ్రతుకనుకుంటూ, ఈ బ్రతుకులో సుఖాల కొరకు ఆలోచించే ప్రతి ఒక్కరిని కూడా ఆయన అంటున్నాడు చచ్చిన వారే అన్నాడు. ప్రియులరా, నిజంగా మనం ఒకప్పుడు అలా చచ్చిన స్థితిలోనే ఉన్నాం. అవునో కాదో మీరు ఆలోచించండి. ఒకప్పుడు మనకు దేవుడు తెలియదు, మరో బ్రతుకు గురించిన ఆలోచనే లేదు, మరో జీవితాన్ని గురించి అసలు బొత్తిగా లేదు. కళ్ళ ముందు కనబడుతున్నది, దాన్ని అనుభవించాలి, సంపాదించాలి, ఆనందించాలి, ఈ విధమైనటువంటి ఆలోచనలతోనే ఒకప్పుడు మనం బ్రతికాం. అంటే ఒకప్పుడు మనం చచ్చిన స్థితిలో ఉన్నాం. ఒకప్పుడు మనం పాపములతో, అపరాధములతో, ఇంకొక మాట అంటాడు ఆయన ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. ఇదేంటి అంటే పాపపు స్థితిని ఆయన అన్నాడు చచ్చిన స్థితి. మీకు అర్థమైందా? పాపపు స్థితిని దేనితో పోల్చాడు? చనిపోయినటువంటి స్థితితో పోల్చాడు. నిజమే, సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదే అన్నాడు. 2, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉంటుండగా అన్నాడు. ప్రియులారా, ఒక్కటి సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఆలోచించి సమాధానం చెప్పాలి. క్రీస్తు దగ్గరకు లేదా ప్రభువు దగ్గరకు మనం ఎందుకు వచ్చాం? నా ప్రశ్న మీకు అర్థమైందా? యేసు ప్రభువును మనం ఎందుకు నమ్మాం? యేసుక్రీస్తుల వారి యొద్దకు ఎందుకు వచ్చాం మనం? ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎందరో దేవుళ్ళు దేవతలుగా పిలువబడుతున్న వారు ఉన్నారు. ఎన్నో మతాలు ప్రపంచంలో ఉంటుండగా
ఎన్నో కోట్ల మంది దేవుళ్ళు దేవతలుగా పిలువబడుతుండగా ఆ మతాలన్నీ కాదని కోట్ల మందిని పక్కన పెట్టి యేసు అనే ఈ మహనీయుడి యొద్దకు, ఈ మహాపురుషుని యొద్దకు మనం రావడంలో ఉన్న ప్రధానమైనటువంటి ఉద్దేశం, ఆలోచన ఏంటి అని అడిగితే ఒకటే సమాధానం: ఆయన మరో జీవితాన్ని ఇస్తాడు, మరో బ్రతుకునివ్వగలిగిన వాడు, మరో జీవితాన్ని మరో బ్రతుకును ఇవ్వగలిగిన ఏకైక నాథుడు మనం నమ్మిన క్రీస్తు నాథుడు. అందుకొచ్చాం, అందుకు క్రైస్తవులమయ్యాం. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా చనిపోతే, మరణిస్తే మరో బ్రతుకు ఉందని నమ్మగలుగుతున్నారా? నిజంగా నమ్మే వచ్చారా? ఆ నమ్మకం ఉందంటారా? ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనాన్ని జాగ్రత్తగా చూడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనంలో, మృతుల పునరుత్థానమును అలాగే అని శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును అన్నాడు. ఎప్పుడు? పునరుత్థానమునందు. అసలు పునరుత్థానం అనే మాటకు అర్థం ఏంటి? పునరుత్థానము అనేటువంటి మాటకు అర్థం రెండు అర్థాలు. ఒకటి, తిరిగి బ్రతకటం లేదా తిరిగి లేవడం ఇది ఉంది. మనిషికి మరణం ముగింపు కాదు అనే విషయాన్ని మనుషులకు నమ్మించడానికి, నమ్మకం కలిగించటానికి అన్ని కాలాలలో దేవుడు చనిపోయినటువంటి వారిని దేవుడు తిరిగి బ్రతికిస్తూ రావడం అన్నది మనం చూస్తుంటాం. దేవుడు మనుషులకు చావు ముగింపు కాదు, చావు తర్వాత కూడా మరొక జీవితం ఉంది. మీరు చావు అనగానే మీరు ఏమనుకుంటున్నారు? చావును ఎందుకు మీరు ముగింపుగా అనుకుంటున్నారు అంటే, చనిపోగానే మట్టిలో పెట్టేస్తున్నారు కదా, మట్టిలో పెట్టేసి ఆ మట్టితో కప్పేగానే మట్టిలో మట్టి అయిపోతున్నాయి కదా ఈ దేహాలన్నీ కూడా. లేదంటే కట్టెల మీద పెడితే ఆ తర్వాత కాలి బూడిదగా మారిపోతుంది కళ్ళ ముందే, అయిపోయింది కదా, ఇంతే కదా అనుకుంటున్నాం. అందుకోసం చావు ముగింపు అనేటువంటి ఒక ఆలోచనకు మనిషి వచ్చేసాడు. మట్టిలో పెట్టేదైనా, కట్టెల మీద కాలిపోయేదైనా శరీరం, అది దేహం మాత్రమే. కానీ మనిషి అనేటప్పటికీ రెండు శక్తుల కలయిక. ఒకటి ఆత్మ అయితే, రెండు శరీరం. ఆత్మ అనేది శరీరంలో ఉంది. ఈ ఆత్మ చనిపోయిన స్థితిలో ఉంది. ఆత్మ చనిపోయిన స్థితిలో ఉండటం ఏంటి అంటే, పౌలు గారు రాశారు కదా తిమోతికి రాసిన పత్రికలో, ఏమని మనం చదువుకున్న చూసారా? సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదే. అదే పౌలు గారు ఎఫెసీయులకు రాసినప్పుడు ఏమన్నారు? మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అన్నాడు. అనగా ఆత్మ చనిపోయిన స్థితిలో ఉంది. ఈరోజు ప్రభువును నమ్మక, ప్రభు మాటను గైకొనక, ప్రభువుకు దూరంగా లోకానికి దగ్గరగా బ్రతుకుతున్న మనుషులు పాపములో లేరా? పాపములో ఉన్నట్లు కాదా? అవును. అంటే దేవునితో సంబంధం లేదు. చనిపోయిన స్థితిలో అంటే దేవునితో సంబంధం తెగిపోయింది. ఏదేని తోటలో దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును వేశాడు, జీవవృక్షాన్ని కూడా వేశాడు. అలానే ఆదాము అవ్వలు తినటానికి మరెన్నో రకాల ఫలవృక్షాలను కూడా దేవుడు పెట్టాడు. ఏదేని తోట అనగానే రెండే కాదు, ఒకవైపేమో మధ్యలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం, అలానే జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ఆ తర్వాత వారు తినడానికి కూడా ఎన్నో వృక్ష ఫలాలు అందులో పెట్టాడు. దేవుడు అన్నీ తిను అన్నాడు, ఒకే ఒక వృక్షాన్ని మాత్రం ఫలాలు తినొద్దన్నాడు.
తింటే ఏమవుతుంది? చచ్చిపోతావు. తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. కొద్ది కాలం వరకు బాగానే ఉన్నారు, కొద్ది కాలం వరకు బాగానే ఉన్నారు. ఆ తర్వాత వాడు సాతాను అనేవాడు, అపవాది అన్నవాడు ఏదెను వనములోనికి వాడు ప్రవేశించి మాయ మాటలతో మోసగించి ప్రేరేపించి పండును తెంపేటట్లుగా, తెంపిన పండును తినేటట్లుగా, తిని తన భర్తకు కూడా ఇచ్చేటట్లుగా వాడు బాగా ప్రేరేపించేశాడు అవ్వను. తను వెళ్ళింది, తను తెంపింది, తను తిన్నది, కొన్ని తీసుకుని వచ్చి భర్త అయిన ఆదాము కూడా ఇచ్చేసింది. ఇప్పుడు మొత్తానికి తిన్నారా? ఇద్దరూ తినేశారు. దేవుడు వేటిని తినవద్దన్నాడు వాటిని తినేశారు. మరి దేవుడు ఏమన్నాడు? మీరు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు. చావలేదు కదా మరి ఆ రోజు చనిపోయాడు ఆదాము? చనిపోలేదు. ఎంతకాలం అయ్యా ఆదాము బ్రతికాడు భూమి మీద ఆదాము బ్రతికిన కాలము ఎంత అని చూస్తే భూనివాస కాలం 930 సంవత్సరాలు బతికాడు. మరి తినుదినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అన్న మాట ఏమైంది అంటే, ఆ రోజు నుంచి చావు అనేటువంటి మాటలో ఉన్న అర్థం ఎడబాటు. చావు అనేటువంటి మాటకున్న మరొక అర్థం ఎడబాటు. దేవునితో బంధం కట్టయిపోయింది, దేవునితో బంధం తెగిపోయింది. దేవునితో ఆ సహవాసము ప్రతిరోజు దేవుడు చల్లటి పూట ఏదేను వనములో అవ్వ ఆదాముల యొద్దకు ప్రతిరోజు వచ్చేవాడు. మాట్లాడేవాడు. అంటే దేవునికి అవ్వ ఆదాములకు మధ్య బాండింగ్, బంధం చూడండి ఎంత చక్కగా ఉందో. కానీ తెగిపోయింది ఆ రోజు. ఎందుకు తెగిపోయింది? తప్పు చేశాడు ఆదాము, పాపం చేశారు ఇద్దరు. అంటే వారిరువురు దేవుడు తినవద్దన్న పండు తినటం వల్ల, ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయటం వలన దేవుడితో వారికి ఉన్నటువంటి ఆ రిలేషన్ తెగిపోయింది. అంటే అది ఆత్మీయ మరణం, ఆత్మీయ చావది. ఆత్మీయంగా ముందు చనిపోయారు, భౌతికంగా 930 సంవత్సరాల తర్వాత చనిపోయారు. అర్థమైందా? ఇమ్మీడియట్గా ఆత్మీయ చావు వచ్చేసింది, ఆత్మ మరణం. 930 సంవత్సరాల తర్వాత భౌతికమైన చావు వచ్చేసింది. ఇది మీకు అర్థమైతే ఇక్కడ చావు అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ చావు అనేది దేవునితో ఎడబాటు, దేవునితో సహవాసాన్ని కోల్పోవటం. ఇప్పుడు పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో ఆ మాటకు అర్థం ఏంటి? సుఖభోగముల యందు ప్రవర్తించున్నది అది బ్రతుకుచుండియు చచ్చినదయుండును. అంటే లోకంలో బతికేస్తున్నారు, దేవుడొద్దు, దేవుని మాటొద్దు, సంఘం వద్దు, సహవాసం వద్దు. నేను పుట్టింది బతకడానికి, నేను పుట్టింది సంపాదించడానికి, నేను పుట్టింది మేడలు మిద్దెలు ఇలా సర్వసుఖాలు అనుభవించడానికి అన్నట్లు లోకంలో దేవుణ్ణి కాదని బ్రతుకుతున్న వీరందరూ దేవుడి దృష్టిలో ఏమైనట్లు? వాళ్ళు చచ్చిపోయినవారు. మనం కూడా ఒకప్పుడు అలానే ఉన్నాం. అయితే యేసు మాట, జీవము కలిగిన దేవుని మాట మరలా మనలో జీవాన్ని నింపింది. ఏమండి? జీవము అనే మాటకు అర్థం ఏమనుకుంటున్నారు? జీవము అనేటువంటి మాటకు అర్థం దేవునితో సహవాసం, దేవునితో సహవాసం. నిజమే, మనం క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాం. ఏమండి, మన దేవుని దగ్గర రావడము అని అంటే దాని అర్థం ఏంటంటే మనం ఆయన సహవాసములోనికి వచ్చాం. అదే కొరింథీ పత్రికలో అంటాడు, మిమ్మును తన కుమారుని సహవాసమునకు పిలిచినవాడు. అనగా మనము సంఘములోనికి వచ్చాము అని అంటే మనం ఎవరి సహవాసములోనికి వచ్చామట? తన కుమారుని సహవాసము అంటాడు. అంటే దేవునితో సహవాసం. అంతకు మునుపు లోకముతో సహవాసం, పాపముతో సహవాసం, అది చనిపోయిన స్థితి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చెబుతున్నాడు ఆయన, ఇక్కడికి వచ్చి
నిజంగా దేవుని మాటల ప్రకారంగా, దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం బ్రతికితే తప్పనిసరిగా ఆ పునరుత్థానం అది మనకే. అంటే రేపు ఈ ఆత్మ ఈ దేహాన్ని విడిచినా, ఆత్మ భౌతికమైనటువంటి ఈ దేహాన్ని విడిచినా, ఈ దేహం మట్టికి వెళ్ళిపోయినా మరలా నీకు మరొక జీవితం, మరొక దేహం అనేది నీకు సొంతమవుతుంది అని చెప్పటమే ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాట. ఏ మాట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనంలో, మృతుల పునరుత్థానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. శరీరము క్షయమైనది అన్నాడు. నిజమేనండి, శరీరము క్షయమయ్యేది. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ శరీరం? ఈ శరీరం మట్టి నుంచి వచ్చింది. మొదటి మానవ నిర్మాణాన్ని మనం చూసినప్పుడు దేవుడు ఆదామును చేయటానికి ఎక్కడి నుంచి తీశాడట? ఆదాముకు అవసరమైనటువంటి ఈ శరీరాన్ని మట్టి నుండి. ఆదికాండం 2:7 మనం చదువుతున్నప్పుడు, దేవుడైన యెహోవా నేల మంటితో నరుడు నిర్మించి అన్నాడు. అలానే ప్రసంగి గ్రంథం 12:7 మనం చదువుతున్నప్పుడు, మన్నైనది వెనకటి వలనే మరలా మంటికి చేరుతుంది. అంటే ఇది మట్టికి వెళుతుంది. ఇది శరీరము, ఇది క్షయమైనది కనుక ఇది మట్టికి చేరిపోవలసిందే. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనంలో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, నీలో ఆత్మను పెట్టాడు దేవుడు. అందుకే 90వ కీర్తన 3వ వచనంలో ఏమంటాడు? మనుషులను ఆయన మంటికి మార్చుచున్నాడు, మనుషులను మంటికి మార్చుచున్నాడు. నరులారా తిరిగి నా యొద్దకు రండి. అంటే మట్టికి చేరుతుంది, దేవుని యొద్దకు చేరిపోతుంది. మట్టికి చేరేది శరీరం అయితే, దేవుని యొద్దకు వెళ్ళేది ఆత్మ. శరీరము ఆత్మ. అయితే అక్కడికి వెళ్ళిన ఆత్మ మరలా శరీరాన్ని ధరించుకుంటుందా? వెళ్ళిపోతున్నటువంటి ఆత్మలు మరలా శరీరంలోనికి వస్తాయా? రావాలి. అలా రావడమే ఏమంటాము? పునరుత్థానం. అలా రావడమే పునరుత్థానం. ఇది ఉంది, ఇది నిజం అని నమ్మడానికి, నమ్మకం కలిగించటానికి దేవుడు ఆయా కాలాలలో దేవుడు కొన్ని కార్యాలను, దేవుడు అద్భుతాలను దేవుడు జరిగిస్తూ వచ్చాడు. బైబిల్లో మొత్తం మనం 3 భాగాలుగా చేసి, లేదా 3 కాలాలుగా మనం చదువుకుంటాం. మొదటి కాలం అది పితరుల కాలం, రెండవ కాలం ధర్మశాస్త్ర కాలం అంటాం, మూడవ కాలం అది క్రొత్త నిబంధన లేదా కృపాకాలము అంటాం. ఏ కాలంలో మీరు చూడండి, దేవుడు చనిపోయిన వాళ్ళని తిరిగి లేపుతుంటాడు. ఎందుకు? చనిపోయిన వాళ్ళని తిరిగి లేపవలసిన అవసరత ఏంటి? ఇప్పుడు ముందుగా పితరుల కాలాన్ని మనం చూస్తే, పితరుల యుగాన్ని మనం చూసినప్పుడు, పితరుల కాలములో దేవుడు చనిపోయిన వారిని తిరిగి లేపిన ఆ సందర్భాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తే, అవును, అబ్రహాము కొడుకు ఇస్సాకు ఆయన చనిపోయాడు, లేదా అబ్రహాము ఇస్సాకును బలిగా ఇచ్చాడు, మరలా తిరిగి పొందుకున్నాడు. అదేంటండి, ఇవ్వలేదు కదా, దేవుడు ఆపేశాడు కదా అనేది పాత నిబంధన. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ ఆ సంఘటనను, ఆ విషయాన్ని యాకోబు గారు కానీ పౌలు గారు కానీ ఏమని మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆ సందర్భాన్ని మనం చూస్తే అది కూడా పునరుత్థానమట. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి క్షమించండి, ముందు యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం ఎన్నో వచనం? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు
అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? బలిపీఠము మీద అర్పించినప్పుడు ఏంటి, అర్పించేశాడా? లేదే, దేవుడు ఆపాడు, వద్దు అనేసాడు, అడ్డుపడ్డాడు దేవుడే మరలా. దీన్ని ఇంకా కొంచెం డీటెయిల్డ్గా మనం చూస్తే వివరంగా పౌలు గారు మాట్లాడతారు. ఎక్కడ? హెబ్రీ పత్రికలో ఇదే విషయాన్ని హెబ్రీ పత్రికలో పౌలు గారు చాలా వివరంగా మాట్లాడినట్లుగా వ్రాసినట్టుగా మనం చూస్తుంటాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము, ఆ మాట చూడండి, ఆ అబ్రహాము మృతులను సహితం, ఆ పదం చూడండి, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందాడు. మృతుల్లో నుండి తిరిగి పొందుకోవటం అంటే పునరుత్థానం. మృతులలో నుండి మరలా పొందాడు అని తన గురించి చెబుతున్నాడు. అంటే అబ్రహాముకి ఎంత విశ్వాసం, అబ్రహాముకి ఎంత నమ్మకం దేవుడి మీద. అందుకే కదండి ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఎంత విశ్వాసం అండి, ఎక్కడ కూడానంటే దేవుని మీద విశ్వాసం ఎంత మాత్రం కూడా తగ్గలేదండి. నిజంగా ఎంతకాలం అండి అబ్రహాం గారు బతికారు? అబ్రహాము గారు బ్రతికిన కాలం ఎంత? 175, 175 సంవత్సరాలు బ్రతికాడు. దేవుడు ఆయన్ని పిలిచింది ఎప్పుడు తెలుసా? 75కు పిలిచాడు. 75వ ఏట దేవుడు అతన్ని పిలిస్తే 175లో అతను మరణిస్తే, అంటే దేవుని యొద్దకు వచ్చిన తర్వాత ఎంతకాలం అయ్యా బతికాడు అబ్రహాం అంటే 100. అంటే 100 సంవత్సరాలలో ఎక్కడా విశ్వాసాన్ని ఆయన కోల్పోలేదా దేవుడి మీద? మనం ఎంతకాలం అయింది యేసుప్రభువుని నమ్ముకొని? ఒక 5 ఏళ్ళు అయిందా, 10 ఏళ్ళు అయిందో? ఈ 5 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలలో ఎన్నిసార్లు దేవుడి మీద అనుమానం, బైబిల్ మీద సందేహాలు. ఏమండి, పరలోకం ఉందంటారా? అసలు నిజమేనంటారా? అది చచ్చిపోతే నిజంగా మరో బ్రతుకుందంటారా? బైబిల్ రైట్ అంటారా? యేసు నిజమేనంటారా? బోల్డ్ వీడియోలు చూస్తున్నాం, బోల్డ్ మంది మాట్లాడుతున్నారు, బైబిల్ కోసం మాట్లాడుతున్నారు, యేసు కోసం మాట్లాడుతున్నారు. ఇవన్నీ వింటుంటే నా విశ్వాసం పోతుంది. అలాంటి కొంతమంది పోయే ఉంటుంది. ఏంటి, ఒక 5-10 సంవత్సరాలకే నువ్వు ఇలా అయిపోతే, ఈరోజు నువ్వు బైబిల్ను నమ్మడానికైనా, దేవుని నమ్మడానికైనా, యేసును అంగీకరించడానికైనా బోలెడు ఆధారాలు ఉన్నాయి మనకు. ఎన్ని ఆధారాలండి! నీకు శాస్త్రీయమైన ఆధారాలు, చరిత్రపరమైన ఆధారాలు, భౌగోళికమైన ఆధారాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత పురాతత్వ శాస్త్ర ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అవి కనబడుతున్నాయి. ఇన్ని ఆధారాలు ఉన్నాయి. అయినా ఎందుకో మరలా సందేహం. మరి అబ్రహాము దేవుని నమ్మినప్పుడు ఏం ఆధారం ఉంది చెప్పండి? బైబిల్ ఉంది అసలు అబ్రహాము దేవుని నమ్మినప్పుడు? ఏం లేదు, ఏ ఆధారము లేదు అబ్రహాము దాన్ని నమ్మినప్పుడు. అయినా 100 ఏళ్ల వరకు ఎక్కడ కూడా దేవుని మీద విశ్వాసములో ఎక్కడ కూడా తగ్గలేదు ఆయన. అందుకు అబ్రహాము విశ్వాసులకు ఏమయ్యాడని చదువుకుంటాం, తండ్రి. మనకు తెలుసండి, నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభుల వారు ముందు చనిపోయినటువంటి వారు చాలామందిని ప్రవక్తలు లేపారు. చాలామంది ప్రవక్తలు చనిపోయిన వారిని తిరిగి లేపారు. యేసు ప్రభుల వారు చనిపోయిన వారిని తిరిగి లేపారు. అపోస్తలు చనిపోయిన వారిని తిరిగి లేపారు. అంతేందుకు యేసు ప్రభుల వారే చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి 40 దినాలు తను అందరికి కనపరుచుకుని అందరూ చూస్తుండగా పరలోకాన్ని ప్రత్యక్షమైపోయాడు. ఇవన్నీ మనకు ఆధారాలు ఉన్నాయి. మరి అబ్రహాము తనకున్నటువంటి ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును కొండ మీదకు తీసుకుని వెళ్ళి చేతులు కట్టేసి కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద పడుకోబెట్టి కత్తి పైకెత్తే సమయానికి ఏ ఆధారం ఉంది అసలు? మనలా బతుకుతాడు, బ్రతికిస్తాడు అని ఎలా నమ్మడానికి ఏముంది అబ్రహాముకు ఆధారం? ఏమీ లేదు. కానీ దేవుణ్ణి బాగా నమ్మేశాడు. నా దేవుడు మృతులను కూడా సజీవులుగా లేపగలిగిన శక్తి, సామర్థ్యం కలిగిన వాడు.
ఆయన నమ్మకం అది. ఈరోజు ఉందా? ఉంటే ఎలాంటి బతుకుతారు? నిజంగానండి చనిపోయిన తర్వాత కూడా దేవుడు మళ్ళీ నన్ను తిరిగి లేపుతాడు, చనిపోయిన తర్వాత కూడా నన్ను మళ్ళీ బ్రతికిస్తాడు, చనిపోతే మళ్ళీ బ్రతుకుంది, ఆ బ్రతుకు నాకు కావాలి అనుకున్నవాడు ఎలా బతుకుతాడు అనుకుంటున్నారు? అబద్ధాలు, మోసాలు, మాయ మాటలు, ఏమంటారు, ఒకరి గురించి ఒకరికి చెప్పేసి, గొడవలు పెట్టేసి, బూతులు ఆడుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, సీరియల్ చూసుకుంటూ, చికాలు అనుకుంటూ ఊరి మీద పడే ఆ బూతులు తిరుగుతారా ఎవడైనా? క్రైస్తవులకు వచ్చి దేవుని నమ్ముకుని మరలా అసలు అలాంటి వారికి మరో బ్రతుకు వస్తుందో ఏమన్నా ఉంటుందా పునరుత్థానం? అంటే అసలు అంత సులువుగా వచ్చేసింది అనుకుంటున్నారా ఆ జీవితం? ఏదో నమ్మాం అంతే, ఏదో నమ్మాం గనక వెళ్ళాలి గుడికి అంతే, ఏదో వెళ్ళాం గనక కూర్చోవాలి, కూర్చున్నాం గనక పాడాలి, పాడాం గనక ఇవ్వాలి. ఏమండి ఏదో బలవంతంగా అయిపోయింది. అది తప్పు కదండి. అంటే నీకు చావు ఖాయం. ఒక విషయం చెప్తాను, చావు కన్ఫర్మ్. చావును ఎవ్వడూ ఆపలేడు. ప్రారంభంలోనండి, మొదటి కాలంలో దేవుడు మనుషులకు ఎంతవరకు ఇచ్చావయ్యా ఆయుష్ కాలం అంటే 1000 సంవత్సరాల వరకు ఇచ్చాడు. అందరికంటే ఎక్కువ కాలం బతికిన వ్యక్తి ఎవరు? మెతుషెల. ఎంతకాలం బతికాడు మెతుషెల? 969 సంవత్సరాలు, అంటే నియర్ టు 1000, అంటే 1000కి దగ్గరగా బతికాడు. ఆదాం ఎంతకాలం బతికాడు? 930. ఆ తర్వాత జలప్రళయంతో దేవుడు తగ్గించేశాడు, లైఫ్ స్పాన్ పడిపోయింది. మనిషి యొక్క సగటు ఆయుష్ను దేవుడు తగ్గించేశాడు. మోషే గారి దగ్గరకు వచ్చేసరికి ఏమన్నాడు? ఆమె మా బతుకు కాలం ఎంత? మహా అయితే ఒక 70, అధిక బలం ఉంటే 80 అన్నాడు. ధర్మశాస్త్ర కాలం అది, అంతే కదండి. అంటే ధర్మశాస్త్ర కాలానికి వచ్చేటప్పటికి, అంటే పితరుల కాలం మనం చూసినప్పుడు బాగున్నారు. పితరుల కాలం చూసేటప్పటికి సుమారుగా 1000 ఏళ్ళ వరకు బతికేశారు. ధర్మశాస్త్ర కాలం వచ్చేటప్పటికి 70-80 అన్నాడు అంతే. ఇప్పుడు మనం ఉన్న ఈ కాలం ఉంది చూసారా, ఇది కృపాకాలం అంటున్నాం. మళ్ళీ దీన్ని కొత్త నిబంధన కాలం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎంత అంటే 1000 కాదు, 70-80 కూడా కాదు. ఇప్పుడు ఎంత అయ్యా మా కాలం కొంచెం చెప్పగలవా అంటే, మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు, ఇది మీ కాలం అనేసాడు ఆయన. అంత పడిపోయిందా? ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితమా మంది? మరి అంతే కదండి. రోజుకి ఎంతమంది బుడగలు పేలిపోవట్లేదు చెప్పండి, ఎంతమంది ఆవిరైపోవట్లేదు. ఏ రోజు చూడండి, అసలు పేపర్ చూడాల్సిన పని లేదు లేండి. ఏ రోజు ఏ సమయంలో మీరు సెల్ ఫోన్ ఆన్ చేయండి, యూట్యూబ్ చూస్తారా, వాట్సాప్ చూస్తారా, ఏది చూడండి, చావులు 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 చావులు. ప్రతి క్షణం మరణ వార్తే, ప్రతి క్షణం మరణ వార్త. ఎక్కడో కాదు, మన ఊరిలో కాదు, మన వీధిలో కాదు, మన చుట్టూ మన ఇంట్లో జరుగుతున్న వార్తలు, మరణ వార్తలు వింటున్నాం కదా మనం. ఏమైపోతాయి? ఎక్కడికి వెళ్ళిపోతారు? వద్దా? మరో జీవితం కావాలి కదా, పునరుత్థానం, మృతుల పునరుత్థానం కావాలి కదా. అయితే ఎవరండి తిరిగి నీకు చనిపోయిన నిన్ను తిరిగి లేపగలిగిన, చనిపోయిన నిన్ను తిరిగి బ్రతికించగలిగిన, చనిపోయిన నీకు మరో జీవితాన్ని ఇవ్వగలిగిన ఆ వ్యక్తి ఎవరు? యేసుప్రభు మాత్రమేనండి. అందుకే ఆయన ఏమన్నాడు? యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. ఏంటంటే ఆ మాట చూడండి, పునరుత్థానమును నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. నమ్ముతున్నారా ఈ మాట? ఎవరినంటే నమ్ముతారు? ఎవరి యందండి విశ్వాసం ఉంచుతారు? మీరు మరలా చెప్తున్నాను, మీరు ఎవరిని నమ్ముకున్నా ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తారు. ఎన్నో సందర్భాలలో, ఎన్నో సభలలో, ఎన్నో 100 మార్లు చెప్తున్న మాట అండి. ఎందుకు ఎవరిని మీద ఆధారపడుతున్నారు? ఎవరిని ఎందుకు మీరు నమ్ముతున్నారు? అందరూ స్వార్థపరులే. మళ్ళా చెప్తున్నాను, మనం ఉన్నది అంత్య దినాలలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకో తిమోతేని ఎప్పుడో 1st సెంచరీలోని తిమోతికి రాశాడు. అందులో మొట్టమొదట అన్నాడు, మనుషులు స్వార్థప్రియులు నాయన, జాగ్రత్తగా ఉండు అన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఏముందండి? ఏమండి ఈ రోజు ఉన్నవా? ఆ రోజు ఏమున్నాయి? ఏమీ లేవు.
కానీ ఆ రోజుకే అన్నాడు, మనుషులు స్వార్థంగా మారిపోయారు నాయన, జాగ్రత్త అన్నాడు. 2000 సంవత్సరాల తర్వాత మనిషి బాగున్నాడు అంటే మనం నమ్ముతామా? అబ్బా ఇతనిలో ఏ స్వార్థము లేదని అంటే నమ్మగలమా మనం? లేదు. మనుషులు స్వార్థప్రియులండి, ధనాపేక్షులండి, బింకములాడువారు అండి, అహంకారులండి, దూషకులు అని ఎన్ని లక్షణాలు చెప్తాడు అక్కడ. ఎవరిని మరి మీరు నమ్ముతున్నారు? ఎవరి యందు మీరు విశ్వాసం ఉంచుతున్నారు? మీరు ఎవరి యందు విశ్వాసం ఉంచినా చచ్చిపోతారు, మళ్ళా బ్రతకరు. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎవరి యందు మీరు విశ్వాసం ఉంచినా చనిపోవడం ఖాయం, కానీ బ్రతికించలేరు వాళ్ళు. కానీ చనిపోయిన నిన్ను మరలా బ్రతికించగలిగిన ఒకే ఒక్కడు, ముందే చెప్పాను కదా, ఆయన యేసు ప్రభువు అండి. అందుకే అన్నాడు కదా, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చచ్చినా బ్రతుకుతాడు, చచ్చినా బ్రతుకుతాడు. నిజంగా ఎవరి మీద మీరు నమ్మకం పెట్టుకోకండి, ఎవరి మీద మీరు విశ్వాసం ఉంచుకోకండి. రాజులను నమ్ముకుంటావా? వద్దన్నాడు. రాజులను నమ్ముకున్నట కంటే, మనుషులు నమ్ముకున్నట కంటే ఎవరిని నమ్ముకోవటం మంచిదన్నాడు? మంచిది అన్నాడు. విషయం ఏంటంటే, మనకు అన్ని వాక్యాలు తెలుసు, అయినా వాక్యాలు మనం ఎక్కవు, నమ్ముతూనే ఉంటాం అందరినీ. వద్దండి. నిజంగా నువ్వు చనిపోయిన నిన్ను మరలా ఆయన నీ దగ్గరకు వచ్చి నీ చెయ్యి పట్టుకొని మరలా నిన్ను తీసుకొని వస్తాడు. ఆయన దేవుడు చనిపోయిన తర్వాత బతికిస్తాడా? దేవుడు బ్రతికిస్తాడు అని నువ్వు నమ్మడానికి, నీకు నమ్మకం కలిగించటానికి అన్ని కాలాలలో ఆయన కొన్ని సందర్భాలలో అలా చనిపోయిన వాళ్ళు బతికిస్తూ వచ్చాడు. అందులో పితరుల యుగంలో ఒకరిని చూసాం. ఎవరిని? అబ్రహాము గారు. తన కుమారుడు ఇస్సాకును ఎంతగా నమ్మాడు అబ్రహాము ఇస్సాకును ఇచ్చే ముందనంటే, మృతులను కూడా సజీవులుగా లేపగలడు ఆ దేవుడు. ఆ నమ్మకం. ఆ తర్వాత ధర్మశాస్త్ర కాలంలో మనం చూసినప్పుడు రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో అక్కడ ఏలియాకు ఆ కరువు కాలంలో ఆ సారేపత్ అనే ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక విధవరాలు ఆయన ఇంట చేర్చుకుంటుంది కదా ఏలియా గారిని. కానీ ఏ విధవరాలైతే ఆయనకు ఆశ్రయం ఇచ్చిందో, ఏ విధవరాలైతే కరువు కాలంలో పోషించిందో, ఆ విధవరాలి కుమారుడే ఏమయ్యాడట? ఇదేంటో అర్థం కాదు కొన్ని సందర్భాల్లో. నిజంగానండి, సేవకుని ఎవరు ప్రేమిస్తారో, ఎవరు చేర్చుకుంటారో, ఎవరు భోజనం పెడతారో, ఎవరు ఇదవుతారో వాళ్ళకే కష్టాలు వస్తాయి. చూడండి, కరువు కాలంలో, కష్టకాలంలో సేవకుడైన ఏలియాను ఏమంటారు ఆశ్రయం ఇచ్చి పోషించిన, ఒక మాటలో అంతే కదండి. అఫ్కోర్స్ దేవుడు అద్భుతం చేశాడు అక్కడ, కానీ అయినా చేసి పెట్టాలా? ఆయనకు అన్ని చూసుకోవాలా? ఆమె కుమారుడు చనిపోయాడు అంటే దానికి ప్రాణం పోయింది కదా, ఆత్మ వెళ్ళిపోయింది. కానీ ఏలియా వచ్చి ప్రార్థన చేశాడు. మరలా వెళ్ళిపోయిన ఆత్మ, పోయిన ప్రాణం మరలా ఆ దేహంలోనికి వచ్చిందా? వచ్చింది. అంటే బ్రతికించి ఇచ్చాడా? ఇచ్చాడు. ఎందుకు? ఇది జరగబోతుంది భవిష్యత్తులో ఉంది పునరుత్థానం. రాజుల 2వ గ్రంథానికి వచ్చినప్పటికీ 4వ అధ్యాయంలో ఒక షూనేమీయురాలు, అక్కడ ఎలీషా గారు షూనేము పట్టణములో గనురాలు అని ఆవిడ కోసం చదువుకుంటే 4వ అధ్యాయంలో షూనేము అనేటువంటి పట్టణములో గనురాలైనటువంటి స్త్రీ, ఆమె కొడుకు పాపం అసలే వృద్ధ. ఏమండి వాళ్ళ వయసు ఏంటో మనకు తెలియదు, కానీ చాలా కాలం అయిపోయింది, పిల్లలు లేరు. సేవకుడు దైవజనుడైనటువంటి ఎలీషాను, దైవజనుడైనటువంటి ఏమండి ఆయనతో పాటు శిష్యుడైనటువంటి గెహజీని ఇంటికి పిలిచి వారికి చక్కగా ఎప్పుడు వచ్చిన ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకు మంచి చెడ్డ అన్ని చక్కగా మర్యాదలు చేస్తున్నప్పుడు ఎలీషా చూశాడు, ఇంత ప్రేమ చూపిస్తున్నావు తల్లి, ఎంత చక్కగా మాకు ఆతిథ్యం ఇస్తున్నావు, ఏం కావాలి నీకు? నాకేం వద్దయ్యా. అయినా గెహజీని పిలిచాడు, ఏం కావాలో చూడు, వాళ్ళకి ఏం లేదో. అయ్యా వాళ్ళకి అన్నీ ఉన్నాయి, సంతానం లేదు.
అన్నీ ఉన్నాయి, పిల్లలు లేరు. నిజంగా దేవుని వేడుకున్నాడు, దేవునికి ప్రార్థించాడు ఎలీషా, కుమారుడు వచ్చాడు. కానీ ఆ కుమారుడు కొద్ది రోజుల తర్వాత ఏమయ్యాడట? చనిపోయాడు. మళ్ళీ చూడ ఎంత విచిత్రం, చనిపోయాడు. మళ్ళా బ్రతికించాడా? బ్రతికించి అప్పగించేశాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, దేవుడు ప్రతి కాలములో కూడా ఇవి జరిగిస్తున్నాడు. చనిపోయిన వాళ్ళని బ్రతికించడం, చనిపోయిన వాళ్ళని బ్రతికించటం. దీన్ని ఎందుకు అనంటే, మీరు అనుకుంటున్నారేమో ముగింపని. లేదు లేదు, చనిపోయిన వారిని కూడా తిరిగి లేపగలిగిన, బ్రతికించగలిగిన దేవుని యొద్దకు మీరు వచ్చారు. రేపు మీరు చనిపోతారు, తిరిగి మిమ్మల్ని కూడా బ్రతికిస్తాను, లేపుతాను అనేటువంటి ఒక విశ్వాసం, ఒక నమ్మకం నీకు నాకు మన అందరిలో కలగాలి. యేసుప్రభు వచ్చాడు. అదే ధర్మశాస్త్ర కాలమే కదా యేసుప్రభు వచ్చింది కూడా. మార్కు సువార్త 5వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ సమాజ మందిరపు అధికారి యాయీరు కుమార్తె చనిపోయింది, చాలా చిన్నది. లోపలికి వెళ్ళాడు యేసుప్రభుల వారు. ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? సైలెంట్గా ఉండండి. ఆయన గదిలోకి వెళ్ళిపోయి తలీతా కుమీ అన్నాడు. చిన్నదానా లే అని యేసు పలికిన ఆ పలుకుకు, యేసు పిలిచిన ఆ పిలుపుకు ఆ చిన్నది లేచిందా? లేచింది. అంటే వెళ్ళిపోయిన ఆత్మ, పోయిన ప్రాణం తిరిగి ఆ దేహంలోనికి వచ్చింది. చూడండి, పోయిన ప్రాణం, వెళ్ళిపోయిన ఆత్మ తిరిగి ఆ దేహంలోనికి వచ్చింది. తీసుకొచ్చాడు. ఎందుకు? పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన బ్రతుకును అని భవిష్యత్తులో జరిగే దాని కొరకు యేసు ప్రభుల వారు వేస్తున్న పునాది. మీరు లూకా సువార్తలో 7వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు కూడా ఏమంటే నాయిన్ అనేటువంటి ఊరికి వెళ్ళినప్పుడు అప్పటికే విధవరాలు, ఏమన్నా పేదది విధవరాలు, భర్తను పోగొట్టుకుంది, ఒక్కడే కొడుకు, ఆ కొడుకు కూడా చనిపోయాడు. ఇంకా తల్లి దుఃఖం ఎలా ఉంటుందో మీకు తెలియంది కాదు. అయినప్పటికీ కూడా ఆయన ఊర్లోకి వెళ్తున్నాడు, శవాన్ని బయటికి ఎదురుగా తీసుకొస్తున్నారు ఊరు వెలుపలకి. పాడముట్టాడు, ఆ బిడ్డను దింపమన్నాడు. అతన్ని సజీవునిగా తిరిగి కుమారుణ్ణి ఆ తల్లికి అప్పగించేశాడు. చనిపోయాడు, మరి కాసేపట్లో సమాధికి వెళ్ళిపోవాలి. సమాధికి తీసుకెళ్తున్నారు, శ్మశానానికి తీసుకొని వెళ్ళిపోతున్నటువంటి ఆ శవాన్ని, ఆ కుమారుణ్ణి యేసు బ్రతికించి తిరిగి ఆ తల్లికి అప్పగించటం మనం 7వ అధ్యాయంలో చదువుకుంటున్నాం. ఇక అన్నిటికంటే మనకు బాగా తెలిసింది లాజరు గారు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనకు కనబడతాడు కదా. ఆయన అప్పటికి చనిపోయి సమాధి చేయబడి ఎన్ని రోజులైందంటే యేసుప్రభు వెళ్ళేటప్పటికి 4 రోజులుగా సమాధిలో ఉన్నాడు. ప్రాణం లేదు, ఆత్మ లేదు. సమాధి యొద్దకు వెళ్ళాడు, సమాధి ముందు నిలుచున్నాడు. లాజరు కమ్అవుట్, లాజరు వెలుపలకు వచ్చేయి, బయటకు వచ్చేయి అని ఆయన పిలిచిన, ఆయన వేసిన ఒకే ఒక పిలుపుకు, కేకకు లాజరు బయటకు వచ్చాడా? వచ్చేసాడు. ఇవన్నీ ఎందుకు చేశారు? ఇవన్నీ ఎందుకు జరిగాయి? ఇవన్నీ మనకి ఎందుకు రాయించాడు దేవుడు? మరో బ్రతుకుంది, నేను లేపుతాను, నేను లేపగలను, బ్రతికించగలను, సమయం ఉంది. అలా అని ఇప్పుడు చచ్చిపోయి సమాధికి వెళ్ళే ముందు లేపుతాడని కాదు. ఇక్కడ ఒక రోజు ఉంది, అది ఆయన వచ్చే రోజు. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. చివరగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఒకనాడు ఇస్సాకు చనిపోయాడు, లేచాడు, చనిపోయాడు. సారెపతి విధవరాల కుమారుడు లేచాడు, చనిపోయాడు మరలా. అలానే షూనేమీరాల కుమారుడు లేచాడు, బ్రతికాడు, మరలా తిరిగి చనిపోయాడు. లాజరు బ్రతికాడు, మరలా తిరిగి
చనిపోయాడు. కానీ యేసు లేచాడు. చనిపోయాడా? లేడు. లేదిక ఆయన. అదే చెప్తున్నాడు, ఇదిగో ఇప్పుడైతే నిద్రించిన వాళ్ళు ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు అని చెబుతూ తర్వాత మాటలో 22లో ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునని క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అందరూ బ్రతికింపబడతారు. ప్రతివాడు తన తన వరుసలో బ్రతికింపబడతాడు. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అని చెప్తున్నాడు. చూడండి, అందరూ బ్రతికింపబడతారా? బ్రతికింపబడతావా? మళ్ళా తిరిగి లేస్తావా? నమ్మకం నీకుందా? అయితే నువ్వు బ్రతికించబడాలి అనంటే, తిరిగి లేవాలి అనంటే, నువ్వు చనిపోయే సమయానికి నీవు క్రీస్తు దానవుగా, క్రీస్తు వాడుగా నువ్వు చనిపోవాలి. క్రీస్తు వాడుగా నువ్వు చనిపోవటం అనంటే క్రీస్తు కొరకు క్రీస్తులా బ్రతికి మరణించిన వాడవై ఉంటే, అందుకే ఇప్పటి నుంచి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు. ప్రకటన గ్రంథంలో చెప్తాడు 14లో, ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు అనంటే ప్రభువు కొరకు మృత్యునందు మృతులు. యేసుప్రభు బ్రతుకున్నప్పుడు కూడా చెప్పాడు కదా, నా నిమిత్తము సువార్త నిమిత్తము, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఎవరైతే ప్రాణం పోగొట్టుకుంటారో వారు మరలా తిరిగి వారి ప్రాణాలను ఏం చేసుకుంటారట? దక్కించుకుంటారు. బ్రతకాలని ఉందా మళ్ళీ చనిపోయిన తర్వాత? చావు తర్వాత మళ్ళీ బ్రతుకు కావాలనుకుంటున్నారా? పునరుత్థానం కావాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్, ఒక మంచి సదావకాశం ఏంటంటే, ఈ చావు క్రీస్తు కోసమై ఉండాలి, ఈ చావు, ఈ మరణం ప్రభు కోసమై ఉండాలి, సువార్త కొరకై ఉండాలి, సమాజం కోసమై ఉండాలి, వాక్య నిమిత్తమై ఉండాలి. అలా అయితే తప్పనిసరిగా మీరు కూడా మరణించిన యేసు రాకతో ఆయన మరలా మిమ్మల్ని వెంట పెట్టుకొని మరలా మిమ్మల్ని లేపి తీసుకొని వస్తాడట. అది లేపి మరీ తీసుకొని వచ్చేస్తాడు. ఏమి ఎక్కడికి వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? మట్టికి చేరిపోయేది మట్టి దేహం. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంది క్షణములో. నెమ్మది పొందే చోట లేదా వేదనకరమైన స్థలమా? ఆయన రాకతో నెమ్మది పొందే స్థలములో ఉన్న నీవు మరలా ఆయనతో పాటు తిరిగి వస్తావు. మరలా మంచి దేహం, అక్షయమైన దేహాన్ని సంపాదించుకుంటావు. ఆయనతో స్వర్గానికి చేరిపోతావు, పరలోకానికి. ఈలోపు ఒకవేళ నువ్వు ఆయన కొరకు బ్రతకక ఈ లోకంలోనే, నువ్వు ఈ లోకంలో నీకు ఇష్టమైనట్టుగా, నీ ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్లు మాట్లాడి, కళ్ళతో నీకు ఇష్టమైంది చూసేసి, చేతులతో నీకు ఇష్టమైంది చేసి, పాదాలతో నీకు ఇష్టమైన చోటుకు వెళ్ళి, నా జీవితం నా ఇష్టం అనుకుంటూ ఒకవేళ బ్రతికి చస్తే నిన్ను ఎందుకు వెంట పెట్టుకొని వస్తాడు ఆయన? నువ్వు ఎవరివి? నో, వీళ్ళెవరో నాకు తెలీదు, లేదా నా తండ్రి చేత శపించబడిన వారలారా అంటాడు. అంతే తప్ప మీరు దీవించబడిన వారు ఎలా అవుతారు? ఆశీర్వదింపబడిన వారు ఎలా అవుతారు? కనుక పునరుత్థానం ఎవరికి సాధ్యము అని అంటే, ఇక్కడ దేవునితో జీవం కలిగిన వారు, అంటే ఇక్కడ దేవునితో జీవం కలిగి ఉండటం అంటే ఇక్కడ దేవునితో సహవాసం కలిగిన వారు. ఇక్కడ సంఘంలో ఉన్నావా? నువ్వు నిజంగా సంఘంలోకి వచ్చావు అని అంటే దేవునితో సహవాసం చేయడానికి వచ్చావని అర్థం. అంటే సంఘంలోకి వచ్చిన నువ్వు దేవుని సహవాసం కలిగి ఉన్నావు. ఏమి లేదు, ఇక్కడ సహవాసం కలిగి ఉన్నాము, రేపు మరణం తర్వాత అక్కడ ఆయనతో సహవాసం కలిగి ఉంటాం. అంతే, ప్లేస్ మారిపోతుంది. జస్ట్ ఏంటి, ప్లేస్ చేంజ్ అవుతుంది అంతే. ఇక్కడ సంఘములో సహవాసం కలిగి ఉన్నాము, రేపు చనిపోతే అక్కడ కలకాలము దేవునితో సహవాసం కలిగి ఉంటాం. నీకు ఇక్కడే సహవాసం లేనప్పుడు అక్కడ ఎలా ఉంటుంది? మీకు అర్థమైందా? ఇక్కడ నీకు దేవునితో సహవాసం లేదండి. ఇక్కడ దేవునితో లేని సహవాసం బ్రతికుండగా చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది ఆయనతో సహవాసం? కలకాలము పరలోకంలో. అక్కడ కలకాలము పరలోకంలో నీవు సహవాసము దేవుడితో చేయాలి అని అంటే, ఇక్కడ ఈ భూమి మీద దేవుడు ఏర్పాటు చేసిన ఈ సంఘం, ఆయన కొన్న సంఘం, రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, ప్రాణం పెట్టిన సంఘం, లోకంలో చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను బ్రతికించి ఈ సంఘంలోకి తీసుకొచ్చి తనతో సహవాసాన్ని, బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా బంధం తెంచుకుంటావా? ఇక్కడికి వచ్చిన తర్వాత, సహవాసంలోకి వచ్చిన తర్వాత కూడా తెంచేసుకొని వెళ్ళిపోతావా? అయితే ఆ తర్వాత కూడా నీకు సహవాసం లేదు. ఇక
కనుక ఎవరికి సాధ్యం? సాధ్యమే. ఎవరికి? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలు చొప్పున నడుచుకుంటారో వారికి పునరుత్థానము సాధ్యమే. సాధ్యం కానిది కాదు. రోమపత్రిక చివరి మాట, రోమపత్రిక 6వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8, 9 వచనాలలో మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, ఆ పదం చూడండి, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు మనకు తెలుసు కదా. ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. నమ్ముతున్నారా? ఆయనతో కూడా జీవిస్తాం. ఎప్పటి వరకు? ఎప్పటికీ, ఎల్లప్పుడూ. కనుక రేపు ఆయన రాకడ జరిగితే, ఆయన రాకడలో అందరూ లేపబడతారట. అందరూ లేపబడినప్పుడు నిన్ను ఆయన చేయి పట్టుకొని తనతో పాటు ఆయనున్న పరలోకానికి సహవాసము కొరకు నిన్ను తీసుకొని వెళ్ళాలి అని అంటే ఇక్కడ నువ్వు ఆయన చేయి పట్టుకోవాలి. ఇక్కడ నువ్వు ఆయన చేయి పట్టుకుంటే రేపు చచ్చిపోయిన తర్వాత ఆయన నీ చేయి పట్టుకొని మరలా వస్తాడు. ఇప్పుడు నువ్వు ఆయన చేయి వదిలేసావనుకో, ఇప్పుడు ఆయన చేయి వదిలేయటం అంటే నువ్వు సంఘాన్ని వదిలేస్తే నువ్వు బతకలేవు. సంఘాన్ని వదిలేస్తే నువ్వు బ్రతకలేవు. సంఘానికి దూరముగా ఉండి నువ్వు దేవుణ్ణిలో ఉండటం అసాధ్యం. రాత్రి ఎక్కడో మెట్పల్లో చెప్పాను, మనిషి బ్రతకడానికి గాలి, నీరు, ఆహారము ఈ 3 ఎంత అవసరమో, ఈ 3 ఏ ఒక్కటి లేకపోయినా మనిషి బ్రతకడం ఎంత కష్టమో, అలానే మనిషి ఆత్మీయంగా జీవించాలి అని అంటే ఈ మనిషికి కూడా వాక్యము, ప్రార్థన, సహవాసము ఈ 3 కూడా అంతే అవసరం. వాక్యం లేకపోయినా బతకలేవు, ప్రార్థన లేకపోయినా బతకలేము, సహవాసం, సంఘం లేకపోయినా జీవించలేవు నువ్వు. కనుక ఒక్కసారి ఆలోచించండి. పునరుత్థానం కావాలా? పునరుత్థానం కావాలి అనుకుంటే, యేసు రాకడలో మరలా తిరిగి లేవాలి అనుకుంటే, చనిపోయిన తర్వాత మరో బ్రతుకు జీవితానికి కావాలి అనుకుంటే, ఈ జీవితం, ఇప్పుడున్నటువంటి ఈ జీవితం దేవుడు చెప్పినట్లుగా దేవుని కొరకు నమ్మకంగా నువ్వు ముగించుకుంటేనే తప్ప నీకు మరో జీవితం లేదా పునరుత్థానం నీకు లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కక్షలతో, పగలతో, కలహాలతో, అసూయలతో, దేశంతో, ఏమంటే లోకం అనుకుంటూ, పాపం అనుకుంటూ విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా బతికేస్తున్నావు అనుకో, నీకు ఎలా వస్తుంది మరో జీవితం? రాదు. కనుక నీకు మరో జీవితం ఉందన్న నమ్మకం నీకుంటే, ఆ జీవితం పొందుకోవాలనే ఆశ నీకుంటే ఒక్కసారి ఆలోచించండి. మారాలి. ఆ జీవితం కోసం మార్పు చెందాలి. నేను మరలా లేవాలి. రేపు అందరూ లేస్తారు. నువ్వు లేవకపోతే నీ పరిస్థితి ఏంటి? అందరు చేపట్టుకొని వచ్చి నీ చేయి విడిచిపెడితే నీకు ఎలా ఉంటుంది ఆ రోజు? భరించగలవా? అసలు తట్టుకోగలవా? అక్కడి నుంచి నిన్ను తీసుకుని వెళ్ళి నిత్య నరకంలో వేస్తే ఆ మంటలను, ఆ శిక్షను నువ్వు తట్టుకోగలవు నువ్వు అనుకుంటున్నావా? తట్టుకోలేవు. ఎంతకాలం? కలకాలం, యుగయుగాలు. అందుకే అంత భయంకరమైన శిక్షలోనికి మీరు వెళ్ళకూడదు అని ఆలోచించి ఈరోజు ఈ మాటలు మీకు వినిపించారు. కనుక కొందరైనా విన్న ఈ మాటలకు స్పందించి ఆలోచనలు సరిచేసుకొని దేవునికి దగ్గరగా అవుతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు మీ పిల్లలకు అందించిన ఈ వర్తమానములోని సారాంశం, మేము ఎవరము కూడా తండ్రి ఆ పునరుత్థానాన్ని పోగొట్టుకోకూడదు. మేమంతా కూడా మరణించిన తర్వాత నెమ్మది పొందే స్థలానికి చేరుకొని మీ కుమారుని కొరకు ఎదురు చూస్తూ, మీ కుమారుని రాకడలో మీ కుమారుడు మా చేయి పట్టుకొని తనతో పాటు మేఘ మండలాల మీద మీరున్న మహాలోకానికి తీసుకుని వెళ్ళగలిగే ధన్యతను మేము పొందుకోవటానికి కృప చేయండి. ముఖ్యంగా మరి ప్రాంతములో మాతో కలిసి నమ్మకమైనటువంటి పరిచర్యను జరిగిస్తున్న తమ్ముడు మోహన్, చెల్లి లక్ష్మి,
వారికి మీరు ఇచ్చినటువంటి తండ్రి సంఘంలోని ప్రతి కుటుంబం కోసం పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం. లెక్చరర్స్గా, కోఆర్డినేటర్స్గా, ఈ ప్రాంతంలో ప్రిన్సిపల్స్గా, అదే సమయంలో నాయన వివిధ సంఘాల కాపరులుగా, ఫెలోషిప్లో ఉన్నటువంటి నాయన సేవకులైన వారందరి కొరకు పేరు పేరున ప్రార్థన చేస్తున్నాను. వారిని, వారి సంఘాలను, వారి పరిచర్యను దినదిన ప్రవర్తమానముగా మీరు వర్ధిల్లింప చేయండి. మా అందరి మధ్య ఉన్నది క్రీస్తు ప్రేమ అనే సంగతిని మేము మర్చిపోక, ఆ క్రీస్తు ప్రేమను మేమంతా చివరి వరకు ఇలానే కలిగి ఉండి అది క్రియల్లో మేము చూపిస్తూ అన్యజనుల మధ్య గొప్పగా మీ నామ ఘనత కోసం మేమంతా కూడా పాటుపడినట్లుగా అనేక మంది మా మధ్య ఉన్న ఐక్యతను, ప్రేమను చూసి ఆశ్చర్యపడి మా ప్రవర్తనే వారికి సువార్తగా మలచబడులాగున కృప చేయమని వేడుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్నిలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాలిభాగస్తులైన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రయాణంలో తోడుగా ఉండండి. ఈ తరంలో ఇంతటి జ్ఞానాన్ని మాకు అందించిన మీ కుమారులు, మా ఆత్మీయ తండ్రి గారికి చక్కటి ఆయుష్, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మరి ముఖ్యంగా సోమవారం నుంచి ఖమ్మం పట్టణంలో జరగనైన 5 రోజుల సభల కొరకు, సదస్సు కోసం ప్రార్థన చేస్తున్నాం. అనేక ప్రాంతాల నుంచి మీ పిల్లలు రావడానికి సిద్ధపడుతున్నారు. ఎన్నో విషయాలు, ఎన్నో పాఠాలు మీరు మాకు ఇచ్చిన ఈ గ్రంథంలో నుంచి మీ పిల్లలకు నేర్పించడానికి సిద్ధపడుతున్నాం. అన్ని విషయాలలో మీరు తోడుగా ఉండి ఆ సదస్సును కూడా తండ్రి మీ పిల్లలకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా జరిగించమని ప్రాధేయపడుతూ వెళుతున్న మీ పిల్లలకు మమ్మల్ని మేము చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేర్చమని క్రీస్తు నామాని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్.